ఈ మట్టి తెచ్చి ఎన్ని రోజులైందో. ఈ మట్టిలో చెట్లు నాటాలని నేను ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే మట్టి తెచ్చాను. అది కూడా రంగస్వామికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తెచ్చాను. పొలాల్లో వేసిన మట్టి చాలా బాగుంటుంది అని చెప్పి బాగా మెత్తగా నల్ల రేగడిలో మట్టి ఇది. బాగా చెట్లు ఏ వేసినా కానీ పెరుగుతాయంట. అసలు ధనియాలు వేద్దామనుకున్నా, ఇంకా ఈ మల్లె చెట్టు ఉందని చెప్పేసి మల్లె చెట్టు వేద్దామనుకుని వేసేస్తున్నా. ఈ మట్టి టబ్బు అన్నీ పైన పెట్టి ఉన్నాము. అవి దించేవాళ్ళు లేక అలాగే పెట్టేశాను. ఇంకా ఇవాళ దివాకర్కి చెప్తే కిందకి దించి పెట్టాడు. ఇంకా అందులో అయితే చెట్టు నాటేద్దామని చెప్పేసి నాటేస్తున్నా. ఇది వచ్చేసి మల్లె చెట్టు. మల్లెపూలు అంటే మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఫస్ట్ నా వీడియో కూడా గులాబీ పూల చెట్టు నాటి పెట్టాను, స్టార్టింగ్ వీడియో. మీరు ఒకసారి ఆ వీడియో చూడకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చెట్లు నాటి ఇంకా షాప్ దగ్గరకు అయితే వెళ్ళాలి. ఇవాళ ఏమేమి చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే పెడతాను, చూసి మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చెట్టు అయితే పెట్టేశాను. ఇంకా ఇందులోనే ధనియాలు వేయకూడదు అక్క అన్నాడు దివాకరు. ఇంకా ప్లేస్ లేదు కదా, మళ్ళీ ఇంకో టబ్బులు అయితే ధనియాలు అవన్నీ వేద్దాంలే అని చెప్పేసి ఇదైతే ఎత్తి పైన పెడదాము, కింద పెడితే ఎండ తగలదు సరిగా అని చెప్పేసి నేను కూడా ఒకటి నాటుతక్క అని చెప్పేసి ఒక చెట్టు అయితే దివాకర్ కూడా నాటాడు. ఇది తీసిపెట్టి ఆవు పైన పెట్టేయాలి. ఓకేనా.